హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ లైఫ్లో ఇంటర్నెట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనే విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈమెయిల్స్, మొబైల్ బ్యాంకింగ్, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, ఇన్ఫర్మేషన్ షేరింగ్ అండ్ సోషల్ మీడియా, ఇలా ఒకటేంటి ప్రపంచంలో ప్రతిదీ ఇంటర్నెట్ మీదే ఆధారపడి పనిచేస్తుంది. మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే అన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్ కూడా ఇంటర్నెట్తో పనిచేసే విధంగా మాడిఫై అవుతూ వస్తున్నాయి. 1960 నుండి 1983 వరకు కేవలం గవర్నమెంట్కి మాత్రమే అందుబాటులో ఉండే ఈ ఇంటర్నెట్ ప్రస్తుతం 466 కోట్ల మంది యాక్టివ్ యూజర్స్తో ప్రపంచాన్ని శాసిస్తోంది. 466 కోట్ల మంది అంటే ప్రస్తుత ప్రపంచ జనాభాలో 60% కంటే ఎక్కువ. అయితే ఇంటర్నెట్ ఇంత డెవలప్ అవుతున్నా సరే ఇండియా, ఇరాన్, నైజీరియా, లిబియా, యమన్, వెనిజులా, పాకిస్తాన్ ఇలా ప్రపంచంలో చాలా దేశాల్లో లో స్పీడ్ ఇంటర్నెట్ని యూజ్ చేస్తున్న వారి సంఖ్య కోట్లలో ఉంది. జమ్మూ కాశ్మీర్లోని కమ్యూనికేషన్ నెట్వర్క్ లేని లింబర్ లాంటి గ్రామాలు 154 ఉన్నాయి. అందుకే లింబర్ గ్రామ విద్యార్థులు ఓ మైలు కన్నా ఎక్కువ దూరం నడిచి అక్కడున్న కొండపైకెక్కి అంతంత మాత్రంగా వచ్చే ఇంటర్నెట్ను ఉపయోగించుకుంటారు. డబ్బులు ఎలా సంపాదించాలో ప్రపంచంలో అన్ని సూత్రాలు కనుక్కున్నాను, కానీ మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. ఈ పరిస్థితులన్నీ పక్కన పెడితే మీకు గుడ్ న్యూస్. మీరు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, లైక్ డిజర్ట్ ఏరియాస్, ఫారెస్ట్ ఏరియాస్, ఇలా ఏ ప్రాంతంలో అయినా సరే మొబైల్ టవర్స్తో సంబంధం లేకుండా ఫోన్ కాల్స్ మరియు ఇంటర్నెట్ను బ్రౌజ్ చేయగలిగితే ఎలా ఉంటుందో జస్ట్ ఇమాజిన్. యుఎస్కి సంబంధించిన ఇరీడియం అనే శాటిలైట్ ఫోన్ కంపెనీ 66 ఆర్టిఫిషియల్ క్రాస్ లింక్ శాటిలైట్స్ని లో ఎర్త్ ఆర్బిట్లోకి పంపించి గ్లోబల్ కవరేజ్ ద్వారా ఈ సర్వీసెస్ని మనకు అందిస్తుంది. అయితే ఒకప్పుడు కస్టమర్స్కి సరైన సర్వీసెస్ని అందించలేక, అలాగే దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి చేసిన అప్పును తీర్చలేక దివాలా తీసిన ఈ శాటిలైట్ ఫోన్ కంపెనీ ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద టెలికమ్యూనికేషన్ కంపెనీగా ఎలా మారిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ రాజశేఖర్. మీరు చూస్తున్నారు మై వరల్డ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇరీడియం శాటిలైట్ కమ్యూనికేషన్స్ని నవంబర్ 1998లో యూఎస్లో లాంచ్ చేశారు. దీనిలో భాగంగా 66 ఆర్టిఫిషియల్ క్రాస్ లింక్ శాటిలైట్స్ని లో ఎర్త్ ఆర్బిట్లోకి లాంచ్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇరీడియం కస్టమర్స్కి ఎల్ బ్యాండ్ వాయిస్ అండ్ డేటా సర్వీసెస్ని అందిస్తుంది. ఎల్ బ్యాండ్ అంటే లాంగ్ రేంజ్ ఫ్రీక్వెన్సీస్ కలిగిన వేవ్స్ అని అర్థం. ఈ ఎల్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీస్ అనేవి ఆకాశంలో దట్టమైన మేఘాలున్నా, దట్టమైన అడవుల్లో ఉన్నా, కాంక్రీట్ బిల్డింగ్స్లో ఉన్నా సరే సిగ్నల్స్ అనేవి హై లెవెల్లో ఉండడానికి సహాయపడతాయి. ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడానికి ముందు ఎంటైర్ గ్లోబ్ని కవర్ చేయడానికి 77 శాటిలైట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ఇరీడియం మెటల్ యొక్క అటామిక్ నెంబర్ 77. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన శాటిలైట్స్ కూడా 77 కావడంతో ఈ కమ్యూనికేషన్ నెట్వర్క్కి ఇరీడియం అనే పేరు పెట్టారు. కానీ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అయ్యేసరికి 66 శాటిలైట్లు మాత్రమే అవసరమయ్యాయి. 1998లో ప్రారంభమైన ఇరీడియం సర్వీసెస్ టెక్నికల్గా సక్సెస్ అయిన బిజినెస్ పరంగా సక్సెస్ కాలేకపోయింది. దీనికి గల కారణం ఇరీడియం శాటిలైట్ ఫోన్ యొక్క కాస్ట్, దీని యొక్క మంత్లీ రీఛార్జ్ ప్లాన్స్ అనేవి హై ఎక్స్పెన్సివ్గా ఉండడం. అదే సమయంలో చిన్నగా మరియు అట్రాక్టివ్గా ఉన్న జిఎస్ఎం మొబైల్ ఫోన్స్ వాడుకలోకి రావడంతో బిజినెస్ పరంగా తీవ్ర నష్టాలు పాలైంది. అయితే ఈ సర్వీసెస్ని లాంచ్ చేసిన 9 నెలల కాలంలోనే ఇరీడియం మూతపడిపోయింది. అంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఎంత నష్టాల్లో కూరుకుపోయిందో అనేది. అంతేకాదు $5 బిలియన్ల స్టార్ట్ చేసిన ఈ కమ్యూనికేషన్ నెట్వర్క్కి ఈ 9 నెలల కాలంలో కేవలం 10,000 మంది యూజర్స్ మాత్రమే ఉన్నారు. $5 బిలియన్ల అంటే ప్రస్తుతం మన ఇండియన్ రూపీస్లో 36,500 కోట్లు. కొంచెం పక్కరామా, మొహం కనపట్టలేదు చూసారా ఈ కుర్రాడి. ఇరీడియం మూతపడిపోయిన సంవత్సరం తర్వాత 2000వ సంవత్సరంలో యుఎస్ మిలిటరీకి అన్లిమిటెడ్ వాయిస్ అండ్ డేటా సర్వీసెస్ని అందించడానికి యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్తో $72 మిలియన్ల కాంట్రాక్ట్ని కుదుర్చుకుంది. ఇలా ఇరీడియం దాని సర్వీసెస్ని రీస్టార్ట్ చేసింది. అయితే ప్రజెంట్ ఉన్న ఇరీడియం శాటిలైట్స్ యొక్క లైఫ్ స్పాన్ అనేది కంప్లీట్ అయిపోతూ ఉండడంతో 2008లో ఫ్రెంచ్కి సంబంధించిన థాలేస్ ఎలీనియా స్పేస్ సెంటర్ నుండి ఇరీడియంకి సంబంధించిన నెక్స్ట్ జనరేషన్ శాటిలైట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయించింది. ఈ నెక్స్ట్ జనరేషన్ శాటిలైట్స్ని ప్రజెంట్ ఆర్బిట్లో ఉన్న ఓల్డ్ జనరేషన్ శాటిలైట్స్తో రీప్లేస్ చేస్తారు. 2017లో ఈ శాటిలైట్స్ని రీప్లేస్ చేయడం మొదలుపెట్టారు. మీరు చూస్తున్న ఈ విజువల్స్ 2017లో మొదటిసారిగా స్పేస్ ఎక్స్ యొక్క ఫాల్కన్ 9 రాకెట్ నుండి ఫస్ట్ 10 ఇరీడియం నెక్స్ట్ జనరేషన్ శాటిలైట్స్ని లాంచ్ చేస్తున్న దృశ్యాలు.
On January 14th, 2017, the teams of Iridium, Thales Alenia Space, and Orbital ATK gathered to watch the launch of the first 10 satellites of the new Iridium NEXT constellation to be launched by SpaceX. After 1 hour and 17 minutes of waiting, the news finally comes. Mission Control confirms that the 10 Iridium NEXT satellites have been successfully deployed and activated. ఒకప్పుడు 10,000 కంటే ఎక్కువ యాక్టివ్ యూజర్స్ లేని ఇరీడియం కమ్యూనికేషన్స్కి ఇప్పుడు ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ అంటే వాటర్ వేస్లో ట్రావెల్ అయ్యే అన్ని షిప్స్ని కనెక్ట్ చేసి నావిగేట్ చేసే నెట్వర్క్. అలాగే ఏవియేషన్ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్, ఏరోప్లేన్ సేఫ్టీ, ఏరోప్లేన్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన దాన్ని ఏవియేషన్ ఇండస్ట్రీ అంటారు. అలాగే యుఎస్ గవర్నమెంట్, యుఎస్ మిలిటరీ, ఐఓటీ యూజర్స్తో 10,000 కంటే ఎక్కువ కస్టమర్ లేని ఇరీడియం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లున్న అతిపెద్ద శాటిలైట్ కమ్యూనికేషన్గా మారింది. అంతేకాదు ఒకప్పుడు తీసుకున్న అప్పును కూడా తీర్చలేని ఇరీడియం కమ్యూనికేషన్స్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ $600 మిలియన్, అంటే మన ఇండియన్ రూపీస్లో 4,380 కోట్లు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.